అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి మాదివాడ అండ్ నేను అచ్చమైన తెలుగు పిల్లని అండ్ యాక్టింగ్ చేద్దాం లైఫ్లో అనుకోలేదు. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను, జర్నలిస్ట్ అవుదాం అనుకున్నాను. బట్ దెన్ నేను యాక్చువల్లీ డాన్స్ నేర్పించేదాన్ని అనమాట. సో త్రూ డాన్సింగ్ నాకు యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఐ వాజంట్ షూర్ అబౌట్ యాక్టింగ్. దాని తర్వాత నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నేను ఇంకా ఇదే నా లైఫ్ ఏమో అని చెప్పి డిసైడ్ అయ్యి ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వాజ్ మై డెబ్యూ అండ్ ఆ సినిమా తర్వాత కూడా ఐ డెంట్ వాంట్ టు యాక్ట్. దాని తర్వాత అలా అలా మనం హార్ట్ అటాక్ నాకు కూడా సడన్గా హీరోయిన్ అవ్వాలనే కోరికలు పుట్టాయి లోపల. కానీ వెయిట్ చేశాను అనమాట మెల్లగా మంచి ఆపర్చునిటీ వస్తుందని. బట్ దెన్ లవర్స్ అని ఒక మూవీ సైన్ చేశాను. దాని తర్వాత మెల్లగా షూటింగ్ జరుగుతున్న టైంలో రామ్ గోపాల్ వర్మ గారు ఏదో మూవీలో మీకు ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నారు అని ఎవరో చెప్పారు. సో ఐ వెంట్ అండ్ మెట్ హిమ్, ఆడిషన్ అన్నారు, ఆడిషన్ చేశారు అండ్ ఆయన నాకు చెప్పారు నేను చాలా మంచి యాక్ట్రెస్, న్యాచురల్గా యాక్ట్ చేస్తావమ్మా నువ్వు, యాక్టింగ్ చేసినట్టు ఉండదు అని చెప్పారు. సో కాంప్లిమెంట్గా తీసుకున్నాను. ఇంకా నాకు హోప్ పెరిగింది నేను పెద్ద హీరోయిన్ అయిపోతానేమోనని. అండ్ సడన్గా ఆయనే అన్నారు ఐ వాంట్ టు టేక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ విత్ యూ అని చెప్పి ఎగురుకుంటూ గంతేసాను. ఐస్ క్రీమ్ అయిపోయింది అంతే. ఐస్ క్రీమ్ అనే మూవీ హీరో హీరోయిన్ ఓరియంటెడ్, ఇట్స్ 2 క్యారెక్టర్స్. ఒకవేళ ఇంట్లో ఉండి వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇంట్లో, ఒకవేళ జనరల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో ఉన్నారు, అమ్మాయి భయం వేస్తుంది జనరల్గా అంటూ ఉంటారు కదా. సో అలాగే అంటున్నారే అనుకుంటారు, కానీ దేర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్, ఒక సంథింగ్ సూపర్ న్యాచురల్, సంథింగ్ నాట్ వెరీ డైలీ బేసిస్. సో ఆ ఇన్సిడెంట్స్ని ఎలా ఫేస్ చేసి ఎలా బయటకు వస్తాం అనేది మూవీ తప్ప హీరో హీరోయిన్ సినిమాలో సాంగ్లు డాన్సులు అలాంటివి ఏమీ లేవు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు ఫస్ట్ రావడమే నాకు ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ రావడం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అంతే. వర్మ గారి డైరెక్షన్లో వర్మ గారి సినిమా అని నేను ఈ సినిమా చేయలేదు. ఫస్ట్ థింగ్, ఆఫ్ కోర్స్ ఈజ్ అ లెజెండ్. రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని మనిషి లేడు. సినిమా ఇండస్ట్రీలో ఒక స్టాంప్ వేసి వెళ్ళిపోయారు ఆయన. అండ్ ఆయన డైరెక్షన్లో చాలామంది హీరోయిన్స్ వచ్చారు వెళ్ళారు, బట్ దట్ వాజ్ నాట్ ద రీజన్ ఐ టుక్ అప్ ద మూవీ. ఆయన నాకు చెప్పారు నేను మంచి యాక్ట్రెస్ అని అండ్ ఆయన చాలా పెద్ద డైరెక్టర్. సో దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ ఐ టుక్ అప్ ద మూవీ. వేరే హీరోయిన్స్ చేశారు, నేను చేస్తున్నాను, వాళ్ళు హిట్ అయ్యారు, వాళ్ళు ఫ్లాప్ అయ్యారు, ఇది అసలు నెవర్ వాజ్ ద కన్సిడరేషన్. అండ్ అందరు నన్ను ముందే అడిగారు ఒకవేళ మూవీ సక్సెస్ అవ్వకపోతే నీ ఫస్ట్ మూవీ డెబ్యూ, నాకు అనవసరం అండి, ఇట్ వాజ్ రామ్ గోపాల్ వర్మ, ఎండ్ ఆఫ్ ద డే అంతే. ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా ట్రైలర్ లాంచ్లో ఫ్లో క్యామ్ గురించి చెప్పారు అండ్ సో మెనీ అదర్ థింగ్స్. మేము ఇలా షార్ట్ చేసాం అలా షార్ట్ చేసాం. నాకు ఒక్క కాల్ రాలేదండి, ఒక్క కాల్ కూడా రాలేదు. ఏదైతే రోజు ప్రెస్ రిలీజ్ అయిందో దట్ ఐ యాక్టెడ్ న్యూడ్ ఇన్ ద ఫిల్మ్, ఐ హ్యాడ్ మోర్ దెన్ 50 to 60 కాల్స్. లైక్ నాకు ఒకటి అర్థం కాలేదు, ఒకవేళ నేను నిజంగా న్యూడ్గా యాక్ట్ చేసిన వై ఈజ్ ఇట్ ద అంటే పాయింట్ ఆఫ్ అట్రాక్షన్. మూవీలో దెర్ ఆర్ 100 థింగ్స్ విచ్ ఆర్ బెటర్ దెన్ దట్ న్యూడిటీ. అండ్ తెలుగు సినిమా అండి, న్యూడిటీ అనేది ఈజ్ నాట్ పాసిబుల్ ఆన్ స్క్రీన్, ఇట్స్ అ ఫీచర్ ఫిల్మ్. అండ్ దెర్ ఈస్ అ ట్రికీ షాట్, దెర్ ఈస్ అ షాట్ వేర్ ఐ గెట్ న్యూడ్, కానీ మీకు క్లియర్గా ప్రెస్ రిలీజ్లో మెన్షన్ చేశారు దట్ దెర్ వాజ్ నో వన్ ఇన్ ద రూమ్. 4 కెమెరాస్ ఫిక్స్ చేశారు, ఐ వాజ్ ఆపరేటింగ్ ద కెమెరాస్ అండ్ ద సీన్ వాజ్ ఐ హ్యావ్ టు గెట్ న్యూడ్ అండ్ గెట్ ఇన్ టు ద షవర్. కానీ ఆ సీన్లో ఇంక పక్కన ఎవరైనా ఉండుంటే ఆ సీన్ నేను చేయలేకపోయేదాన్ని. సో నేనే డోర్ లాక్ చేసుకొని నేనే ఆ సీన్ చేసి నేనే కెమెరా కట్ చెప్పి బయటకు వచ్చాను. అండ్ ఇట్ వాజ్ లైక్ ఎనీ అదర్ సీన్ ఫర్ మీ. వేరే సీన్స్ ఎలా యాక్ట్ చేశానో అది కూడా అలాగే ఉండింది. బట్ వై ఇట్ బికేమ్ అన్ ఇష్యూ ఐ హ్యావ్ నో ఐడియా. ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండ్ ద స్టోరీ ఈజ్ అట్ హోమ్. ఒకరోజు ఒక అమ్మాయి రాత్రి ఇంట్లో ఉంటే స్నానానికి వెళ్ళే సీన్, దట్ ఈస్ ద సీన్స్ డిమాండ్. నేను పబ్లిసిటీ వస్తుంది, ఇలా చేస్తే పబ్లిసిటీ చేస్తారు అని నాకు ఐడియా కూడా లేదు. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేంత వరకు తెలియదు అసలు ప్రెస్ రిలీజ్లో ఇది మెన్షన్ చేశారు. ఇట్ వాజ్ జస్ట్ ఎనీ అదర్ సీన్ ఫర్ మీ. వేరే సీన్లో యాక్ట్ చేసినప్పుడు ఆ సీన్లో ఎందుకు ఇలా యాక్ట్ చేశారని ఎవరు అడగలేదు. ఈ సీన్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈజ్ దాట్ యువర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ మై క్వశ్చన్. తేజస్వి వాజ్ బోల్డ్ ఇనఫ్ టు యాక్ట్ న్యూడ్ ఇన్ ద ఫిల్మ్ అని అన్నారు. కానీ ఫస్ట్ జనరల్ థింకింగ్ అనమాట, ఒకవేళ ఇఫ్ ఐ యాక్టెడ్ న్యూడ్ ఆల్సో maybe the story demanded, maybe you have to wait and watch the film. సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎందుకు చేశారు? పబ్లిసిటీ కోసం చేశారా, దీనికోసం చేశారా, దానికోసం చేశారా? మూవీ చూసాక ఇఫ్ యూ కెన్ ఆస్క్ మీ ఆల్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ ఐ విల్ సిట్ అండ్ ఆన్సర్. మూవీ డిమాండెడ్ ఇట్ అండ్ యూ పీపుల్ షుడ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ టెల్ మీ నేను న్యూడ్ అయ్యానా లేదా.
మీరు సినిమా చూసి నాకు చెప్పండి. ప్రొడక్షన్ ఆర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ హూ టోల్డ్ దట్ ఒక సీన్ ఇలా చేసాము, కెమెరాస్ ఫిక్స్ చేశారు, ఆ అమ్మాయి ఇలా న్యూడ్ అయింది అని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. మొత్తం ప్రెస్ రిలీజ్లో ఉట్టి ఆ లైనే మీకు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయబోద్దేందో నాకు తెలీదు. ఇట్ వాజ్ అ ట్రిక్కీ షాట్ అని కూడా మెన్షన్ చేశారు. ట్రిక్కీ షాట్ అన్నప్పుడు ఆ ట్రిక్ అనేది వదిలేసి న్యూడ్ 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 దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ గోయింగ్ ఆన్. అండ్ ఎస్ ఐ గాట్ న్యూడ్. ఇట్స్ నాట్ లైక్ ఐ didn't get nude, but not in front of the camera or not in front of the people. It was a tricky shot. Wait and watch the movie. పబ్లిసిటీ కోసం అని అంటున్నారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫ్లో క్యామ్ పబ్లిసిటీ కోసం, నా సీన్ పబ్లిసిటీ కోసం, ఎవ్రీథింగ్ ఫర్ పబ్లిసిటీ. వీఆర్ వర్కింగ్ హియర్ ఫర్ పబ్లిసిటీ. దిస్ ఇస్ అవర్ మోటో. సినిమా చూసాక సినిమా ఎలా ఉంది, నేను ఎలా యాక్ట్ చేశాను, అవన్నీ నాకు చెప్పండి ప్లీజ్. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. బిఫోర్ ఐ గాట్ ఎనీ అప్రిసియేషన్ ఐ గాట్ సో మచ్ ఆఫ్ టెన్షన్. నాకు ఒకరోజు నాకు తెలియని వాళ్ళు, మా చుట్టాలు, ఫ్రెండ్స్, ఏంటమ్మా ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు, చదువుకున్న అమ్మాయి నువ్వు ఇలా చేయడం తప్పు, ఇది అది. బట్ సినిమా ఎవరు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూడ్ సీన్ వాజంట్ ఈవెన్ రిలీజ్డ్. ఇట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ టోల్డ్ అండ్ బిఫోర్ ఇట్ ఈవెన్ కేమ్ అవుట్ ఎవ్రీ వన్ వాజ్ జస్ట్ అప్ ఇన్ ద ఎయిర్ ఫర్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ అ మిక్స్చర్ ఆఫ్ హారర్ అండ్ థ్రిల్లర్. ఎందుకంటే నేను హారర్ ఆర్ థ్రిల్లర్ అని ఒక జానర్ చెప్పేసి మళ్ళీ అది థ్రిల్లింగ్గా ఉంది, మీరు హారర్ అన్నారు థ్రిల్లర్ కాదు అని అన్నారు అనుకోండి. ఇట్స్ అ మిక్స్చర్. దెర్ ఇస్ కామెడీ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ లవ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. అండ్ అన్ని ఫ్యాక్టర్స్ కొంచెం కొంచెం ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ అంటే మెయిన్ పాయింట్ ఇస్ టు స్కేర్ ది ఆడియన్స్. భయపెట్టాలని ఫిక్స్ అయ్యారంతే. ప్రతి సినిమా ప్రీవియస్గా నేను చేసిన సినిమాల్లో నాకు పెద్ద పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ దొరకలేదు. బికాజ్ నేను జనరల్గా ఎలా మాట్లాడతానో సినిమాలో కూడా అలాగే మాట్లాడమన్నారు. అండ్ దట్ వాజ్ ఇట్. నాకు ఇంకా పెద్ద యాక్టింగ్ చేసే ఆపర్చునిటీ లేకుండింది. ఈ సినిమాలో ఒక కెమెరామ్యాన్, నేను హీరో. దిస్ వాజ్ ఇట్. ద కెమెరా వాజ్ రన్నింగ్ బిహైండ్ మీ. నాకు ఒక 4-5 minutes వరకు కట్ చెప్పడం కానీ ఎలా యాక్ట్ చేయాలో ఏం చేయాలో చెప్పేవారు కాదు. మొత్తం పర్ఫార్మెన్స్ నాకే. అంటే నేను ఎంత చేయగలుగుతానో అనేది నాకే ఒక ఛాలెంజ్ లాగా ఉండింది అనమాట. సో ఈ మూవీ నాకు యాక్టింగ్ వైజ్ చాలా చాలా గ్రోత్నిచ్చింది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందో లేదో నాకు తెలీదు. కెమెరా ఇచ్చి ఒక 5 minutes సింగిల్ షాట్, వేరే క్యారెక్టర్స్ వస్తాయి, వాటికి ఆపోజిట్ రియాక్ట్ అవ్వాలి, మళ్ళీ భయపడాలి, మళ్ళీ ఏడవాలి, ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నో కట్ టు ఇట్. సో గ్లిసరిన్ పెట్టుకోవడానికి కానీ నిజంగా ఏడుపు తెచ్చుకోవడానికి కానీ ఐ డెంట్ హ్యావ్ దట్ లిటిల్ టెక్నిక్స్ ఆఫ్ సినిమా. సినిమాలో మనం టెక్నిక్స్ వాడి చేస్తాం కదా, ఈ సినిమాలో నాకు టెక్నిక్స్కి ఆపర్చునిటీ లేకుండింది. సో ఐ హ్యాడ్ టు లైక్ పుట్ మై లైఫ్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. నాకు చాలా దెబ్బలు తగిలాయండి సినిమాలో. ఎందుకంటే సగం సినిమా అంతా నేను పరిగెత్తుతూనే ఉన్నాను. దెర్ ఇస్ అ సీన్, ఫస్ట్ ఫ్లో క్యామ్ సీన్ రిలీజ్ అయింది నాది, నవదీప్ది, వేర్ నవదీప్ ఇస్ రన్నింగ్ బిహైండ్ మీ. ఆ సీన్ ఎండ్లో నవదీప్ నన్ను ఇలా ఫ్లోర్ మీదకి రోల్ చేస్తే నా తల కింద పగిలిపోయింది ఆల్మోస్ట్. సో ఇంతలా బాగా లేచింది బొప్పే, కానీ జుట్టుతో కవర్ చేసి అలాగే షూట్ కంటిన్యూ చేశాం. సరే ఒకటే దెబ్బ. సెకండ్ డే మళ్ళీ మెట్ల మీద నుంచి పడిపోయా. మొత్తం కాళ్ళన్నీ ఇలా రక్తం కారుతుంటే బ్యాండేడ్ పెట్టకూడదు, బ్యాండేడ్ పెడితే కంటిన్యూటీ పోతుంది. సో ఐ హ్యాడ్ టు పుట్ మేకప్ అండ్ కవర్ ఇట్. ఈ మూవీ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్, అంటే ఒక యాక్టర్కి ఏమేం కావాలో నేర్చుకోవడానికి, కెమెరా నాలెడ్జ్ కానీ, యాక్టింగ్ నాలెడ్జ్ కానీ, ఒక డైరెక్షన్ ఇచ్చే ఫ్రీడమ్ కానీ, ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఎవ్రీథింగ్. Navdeep, he is an amazing actor andi. He is an amazing person too. And నేను ఫస్ట్ టైం యాక్టర్, హీ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. కానీ నాకు అసలు అలా ఆ ఫీలింగ్ తెప్పలేదు. హీ నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ హీస్ బిగ్ ఆర్ హీస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు స్పాంటేనిటీ, హీ ఈజ్ అమేజింగ్ అండి. నేను ఇంతకుముందు చాలామంది హీరోస్తో వర్క్ చేశాను, బట్ దిస్ గై ఈజ్ రియల్లీ వెరీ స్పాంటేనియస్. అంటే సీన్స్లో మాకు మేము క్రియేట్ చేసుకుని యాక్ట్ చేసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఎ సెట్ కెమెరా ఇచ్చి మమ్మల్ని వదిలేసేవాళ్ళు. డైలాగ్స్ కానీ లేకపోతే ఇలా చేయి, ఇలాగే ఎక్స్ప్రెషన్ కావాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఆ సీన్ ఇచ్చి ఒకవేళ మీరిద్దరు నిజంగా ఆ లైఫ్లో ఆ సీన్లో ఉంటే ఏం చేస్తారు, అండ్ హీ అండ్ మీ మొత్తం ఎండ్ ప్రోడక్ట్ మీకు సినిమాలో కనిపిస్తుంది. దెర్ ఇస్ నథింగ్ వీ యాక్టెడ్, వీ లిటరలీ లివ్ ది ఫిల్మ్. నేను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి ముందే హీరోయిన్గా ఒక సినిమా స్టార్ట్ అయింది, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ రిలీజ్. ఊర్వశివో రాక్షసివో ఇస్ ద వర్కింగ్ టైటిల్. అండ్ ఆ సినిమాలో నేను సీరియస్ రోల్, నా లైఫ్లో చేయని ఇప్పుడు దాకా రోల్ చేస్తున్నాను. సీరియస్ సినిమా అంతా నేను నవ్వను కూడా. అండ్ మై క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సినిమా అంతా 3 క్యారెక్టర్లు, నేను, డ్రైవర్, హీరో. అండ్ ఇట్స్ అ జర్నీ బేస్డ్ ఫిల్మ్. అండ్ ఓంకార్ గారు అండ్ అనదర్ న్యూ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. ఓంకార్ వాళ్ళ తమ్ముడు ఇస్ ద హీరో. ఈ డిడ్ అ ఫిల్మ్ జీనియస్ అని ఒక సినిమా చేశారు, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద సెకండ్ ఫిల్మ్ ఫర్ హిమ్. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీడే ఎలా వెళ్ళి చదువుకొని
నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి ఎలా ఉండేదానో ఇప్పుడు యాక్టింగ్ కూడా అంతకన్నా ఎక్కువ సీరియస్గా తీసుకున్నాను. బికాస్ దిస్ వాజ్ నెవర్ ప్లాన్. నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు యాక్టింగ్ చేద్దామని. అండ్ నౌ దట్ ఐమ్ హియర్, మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో ఈరోజు. తెలుగు అమ్మాయిలు పైకి రావాలి అంటే ఐ డోంట్ నో హౌ హార్డ్ ఐ హ్యావ్ టు వర్క్. అండ్ నేను లిటరలీ ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని వచ్చాను. వై కాంట్ తెలుగు గర్ల్స్ యాక్ట్? వై కాంట్ తెలుగు గర్ల్స్ డూ ఎవ్రీథింగ్ ద గర్ల్స్ ఫ్రమ్ బాంబే డూ? సో ఐఎమ్ రైట్ దేర్ టు ప్రూవ్ ద పాయింట్. నాకు తెలిసైతే ఇప్పుడు దాకా ఏం ఆపర్చునిటీ లేదు. బట్ ఇఫ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ ఆల్ మై లైఫ్ విత్ హిమ్. ఒకవేళ ఆయన 10 సినిమాలు తీసి నీతోనే చేస్తా అంటే నేను ఆయనతోనే చేస్తాను. ఐ వుడ్ ప్రిఫర్ రామ్ గోపాల్ వర్మ ఓవర్ ఎనీ డైరెక్టర్. హీ గివ్స్ యూ ద ఫ్రీడమ్ టు యాక్ట్ అండి. సింపుల్. మనకి ఫ్రీడమ్ ఎక్కడుందో మనం అక్కడికి వెళ్తాం.